సరే, ఈరోజు మనం సామాజిక ఐక్యతకు సంబంధించిన 6 బౌద్ధ సూత్రాల్లోని అతి ముఖ్యమైన మూడింటి గురించి క్లుప్తంగా చూద్దాం. అసలు ఈ సూత్రాలెక్కడివి అంటారా? ఇవి సారణీయ ధమ్మసుత్త అనే ఒక బౌద్ధ గ్రంథం నుంచి తీసుకున్నవి. సింపుల్గా చెప్పాలంటే ఒక గ్రూప్లో గొడవలు లేకుండా అందరూ సఖ్యతగా ఎలా ఉండాలో ఇది చెబుతుంది. మొదటిది ప్రేమతో కూడిన పనులు. అంటే మీరు చేసే పనుల్లో, మాట్లాడే మాటల్లో, చివరికి మీ ఆలోచనల్లో కూడా మీ తోటివారి పట్ల ప్రేమగా ఉండాలి. చాలా సింపుల్ కదా? సరే, ప్రేమ చూపించాక రెండవది పంచుకోవడం. మీ దగ్గర ఉన్న వస్తువులను ఇతరులతో పంచుకోవాలి. ఇక్కడ పంచుకోవడం అంటే వస్తువులు మాత్రమే కాదు, అందరూ ఒకే రకమైన నైతిక విలువలను పాటించటం కూడా. ఇక చివరగా అన్నింటికన్నా కీలకమైనది ఉమ్మడి లక్ష్యం. ఒక గ్రూప్ని నిజంగా కలిపి ఉంచేది ఇదే. కేవలం కలిసి ఉండడమే కాదు, దుఃఖాన్ని అంతం చెయ్యాలనే ఒక పెద్ద లక్ష్యం కోసం అందరూ కలిసి పనిచేయడం. చూశారుగా, ఈ సూత్రాల ప్రత్యేకత వాటి క్రమంలోనే ఉంది. ప్రేమపూర్వక చర్యలతో మొదలై, పంచుకోవడంతో బంధం పెరిగి, చివరికి ఒకే లక్ష్యంతో మనసులు కలవడం. ఇదే ఏ గ్రూప్నైనా విడదీయలేనిదిగా చేస్తుంది.